ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ గుంటూరు జిల్లా మరియు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ మెగా జాబ్ మేళాలో 33 వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. 900 ఉద్యోగాలకి 1247 మంది నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని చెప్పారు. వారిలో 518 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీలలో సెలెక్ట్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఇది తొలిమెట్టుగా భావించి తమ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకిచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో తూర్పు నియోజకవర్గంలో మరెన్నో మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తామని, వాటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా నిజంగా చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే కష్టపడి చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులు ఈరోజు తమ ప్రాంతంలోనే, తమ నివసించేటువంటి ప్రాంతంలోనే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి జాబ్ మేళా పెట్టడం, దాంట్లో దాదాపు 516 మంది ఈరోజు 900 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను కండక్ట్ చేస్తే 516 మంది సెలెక్ట్ అయ్యారు. దాంట్లో మరీ ముఖ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే పేటీఎం వాళ్ళు ఈరోజు ఒక 5 లక్షల ప్యాకేజ్తో ఒక యువకుడిని తీసుకోవడం జరిగింది. సైమల్టేనియస్లీ 4 లక్షలు, 3.5 లక్షలు ఇట్లా సంవత్సరానికి ప్యాకేజ్ తీసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 33 కంపెనీలు దాదాపు 900 ఉద్యోగాల కోసం ఈరోజు ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సోదరులు సంజీవరావు గారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర ముస్లిం కాలేజ్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరు సహకరించడంతో ఈరోజు పెద్ద ఎత్తున యువతి యువకులు ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగాలు తీసుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి ఆలోచనకు ఒక్కొక్క అడుగు ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కండక్ట్ చేసినటువంటి జాబ్ మేళాకి బ్రహ్మాండమైనటువంటి స్పందన, అలాగే మరింత ఉత్సాహంగా, ఎందుకంటే ఇది మొదటి అడుగు. వాళ్ళు ఈ ఉద్యోగాలతోనో లేకపోతే ఈ జీతాలతోనే కాకుండా తప్పకుండా ఒక బ్రేక్ ఈవెన్గా దీన్ని భావిస్తూ తప్పకుండా ముందుకెళ్ళి ఇంకా మంచి ఉద్యోగాలు రాబోయేటువంటి 2-3 నెలల్లో మరొకసారి ఉద్యోగ మేళాను కండక్ట్ చేస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సంజీవరావు గారికి, ఆఫీసర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, మిగతా ఈ ప్రోగ్రాంలో ఈవెంట్లో